ఆదివాసీ గ్రామ పెద్దలు పటేళ్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆదివాసీ గూడెల నుంచి వచ్చినటువంటి పటేళ్లందరికీ, మహాజన్లు, పటేళ్లు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు అందరికీ కూడా నమస్కారాలు. అట్లనే మీ అందరికీ కూడా అట్లనే అందరికీ గుర్తున్నది కదా, ఏ రోజు ఓట్ల పండుగ గుర్తున్నదా? ఏ రోజు ఓట్ల పండుగ? నవంబర్ 30. ఇవాళ ఎన్నో తారీఖు? అక్టోబర్ 30. అంటే ఇంకా 30 రోజులలో ఎలక్షన్లు ఉన్నాయి. గుర్తున్నదా? అందరికీ గుర్తున్నదా? 30 రోజులలో. బాబు ఈ మైక్ సౌండ్ వెళ్తారు. అందరికీ కూడా నా నమస్కారం. ఈసారి చేతి గుర్తు ఏ వాడకు పోయినా, ఏ పల్లెకు పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే మాట, చేతి గుర్తుకేస్తాం. ఈసారి సిద్ధంగా ఉన్నావా? ఒకటే మాట. ఈసారి మా సీనియర్ని గెలిపించుకుంటాం. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరి ఆశీర్వాదంతో, ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదంతో, మన తల్లి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో, మన రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థిగా నేను పోటీలో ఉండమని అధిష్టానం చెప్పింది. మీ అందరి కోసం నేను పోటీలో ఉండి ఎమ్మెల్యే జోగు రామన్నని చిత్తుగా ఓడిద్దామా? సిద్ధంగా ఉన్నారా? జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆదిలాబాద్ లో ఒక్క ఇళ్ళను కట్టించిండా? మీకు ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఒక్కరికైనా ఇల్లు కట్టించిండా? ఒక్కరికైనా ఇంటి జాగా ఇచ్చిందా? గర్కా జగ దియాక దీది ఎక్కువ ఒక్కరికైనా ఒక్క ప్లాట్ ఇచ్చిందా? పింఛన్ల కోసం ఇట్లాంటి పెద్ద మనుషులు జోగురామన్న దగ్గరికి పింఛన్ కోసం పోతే, కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రావాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడట జోగురామన్న. కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రావాలంటే పాత వాళ్ళు చచ్చిపోవాలంటున్నాడ. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు 45,000 ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఆదిలాబాద్, జైనతు, బేలా, ఆదిలాబాద్ రూరల్ మండలంలో కట్టెమా కట్టలేదా? ఇందిరమ్మ ఇల్లు 45,000 చేతి గుర్తులు కట్టెమా? కట్టినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రిక్షా కాలనీలా, రిక్షా కాలనీలా, ఖుర్షీద్ నగర్లా, భగత్ సింగ్ నగర్లా, బంగారిగూడలా ప్లాట్లు వంచిన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సర్వే నంబర్ 170లా, చిరుకూరి లక్ష్మీనగర్లా, ఇందిరమ్మ కాలనీలా, గాంధీనగర్లా, పిట్టల్వాడలా ప్రతి చోట 40,000కు పైగా ప్లాట్లు పంచినమా లేదా? కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ పంచిందా లేదా? కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. బాబు ఇది మ్యూట్లో పెట్టాలి, అది పాజ్లో పెట్టాల. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. మీ అందరికీ తెలుసు, జోగు రామన్న 6 కిలోల బియ్యం ఇప్పించేటువంటి రేషన్ కార్డు ఇప్పించిందా? 5 ఏళ్లలో వచ్చినాయా రేషన్ కార్డు? మీకు వచ్చినాయా? ఎంతమందికి రేషన్ కార్డు లేవు? చేతులు లేవు. कितने लोगों को रेशन कार्ड नहीं है? कितने लोगों को नहीं है रेशन कार्ड? 6 కిలోల బియ్యం ఇప్పించలేనటువంటి వ్యక్తి మీకు
20 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడా జోగు రామన్న? 10 లక్షలు పెట్టి ప్లాట్ కొనిస్తాడా? ఒకటే గుర్తు పెట్టుకోండి, గ్రామాలల్లా, పల్లెలల్లా, పట్టణాలల్లా చేళ్లకు పోతే పెద్ద మనుషులు అంటున్నాడు. మొన్న జోగు రామన్న మంది మొన్న ఒకసారి ఒక సర్వే చేస్తే ఆదిలాబాద్లో జోగు రామన్న చిత్తుగా ఓడిపోతున్నాడు. జోగు రామన్న ఆదిలాబాద్లో చిత్తుగా. ఒక్కసారి ఆదిలాబాద్ మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తును గెలిపేయడానికి. అవునా కాదా? ఊర్లలో కూడా చెప్తున్నాడు, మీరు మేము ఈసారి సీనానికి ఎత్తాం, ఈసారి చేతి గుర్తుకు ఎత్తామని చెప్తున్నారు. చెప్తున్నా లేదా? చెప్తున్నా. చేర్లల్లా, వాడలల్లా, కాలనీలల్లా, బస్తీలల్లా. అయితే పెద్దవా, ఇట్లాంటి చిన్న పిల్లలు తల్లిని అడిగితే అమ్మా అమ్మా రాక్షసుడు అంటే ఎట్లుంటాడే అని అడిగితేనట ఆ తల్లి చెప్తుందట, బిడ్డ రాక్షసుడు అంటే అచ్చం జోగు రామన్న తీరే ఉంటాడని చెప్తుందట. ఇల్లు కట్టియాడు బిడ్డ, పింఛన్లు ఇయ్యడు, రేషన్ కార్డులు ఇయ్యడు, ఇళ్ల జాగ్రత్త ఇయ్యడు, కరెంటు బిల్లులు వేస్తాడు, బస్ కిరాయిలు వేస్తాడు, అన్ని లోన్లు మాఫీ అయ్యాడు, ఒక్క లోన్ కూడా ఇయ్యడు. రాక్షసుడు అంటే అచ్చం జోగు రామన్న తీరే ఉంటాడు బిడ్డ. ఇట్లాంటి చిన్న పిల్లలకి చెప్తున్నాడు తల్లులు, అమ్మ. అవునా కాదా? అట్లనే ఉన్నాడా లేదా? ఇండ్లు ఇయ్యలేదు, పింఛన్లు ఇయ్యలేదు, రేషన్ కార్డులు ఇయ్యలేదు, లోన్లు ఇయ్యలేదు, డ్వాక్రా లోన్లు మాఫీ ఇయ్యలేదు, కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచింది చూసిల్లా? ఎన్నిసార్లు పెంచింది కరెంటు బిల్లు? 3 సార్లు కరెంటు బిల్లులు పెంచింది. బస్ కిరాయిలు పెంచిందా లేదా? బస్ కిరాయిలు పెంచింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్ కార్డులకు ఏమేమి వస్తుండే? బియ్యం 9 రకాల వస్తువులు వస్తుండేదా లేదా? బియ్యం, పప్పు, చక్కెర, నూనె, కారం, ఉప్పు కాడికెళ్ళి 9 రకాల వస్తువులు ఇచ్చినాం మనం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు రేషన్ కార్డే ఇస్తలేడు. 6 కిలోల బియ్యము ఇచ్చే రేషన్ కార్డే మనకి ఇస్తలేడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈసారి ఊర్లు మొక్కుతున్నాయట, జోగు రామన్న ఓడిపోతే పోషవ తల్లికి బోనం వేస్తామని మొక్కుతున్నాయట. జోగు రామన్న ఓడిపోతే నిజమేనా? పల్లెలు మొక్కుతున్నాయా? ఎంతమంది మొక్కిండే మీరు జోగు రామన్న ఓడిపోతే పోషవ తల్లికి బోనం వేస్తామని? ఎంతమంది మొక్కిళ్ళు? ఎంతమంది? అందరు మొక్కిందా? అందరూ పోషవ తల్లికి బోనం వేస్తారా? మరి మొక్కు తీరుస్తారా? అందరికంటే పెద్ద తల్లి ఎవరు? పోషవ తల్లి. ఊర్లు మొక్కుతున్నాయట. జోగు రామన్న ఓడిపోతే, ఈ రాక్షసుడు ఓడిపోతే పోషవ తల్లికి బోనం ఎత్తమని మొక్కుతున్నాయట. మీరందరూ ఆలోచన చేయండి. అయితే పెద్దవా, జోగు రామన్న ఏమంటున్నాడట, పాయల్ శంకర్ అంతోని ఈ పాయల్ శంకర్ పువ్వు గుర్తు మీద జోగు రామన్ననే నిలబెడతాడు. ఈ పాయల్ శంకర్ అంటాడు జోగు రామన్న జేబులు ఉంటాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చిన తర్వాత జేబుల నుంచి బయటకు తింటాడు, మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తీసుకుపోయి జేబులు వేసుకుంటాడు. ఈ పాయల్ శంకర్ జోగు రామన్న ఇద్దరు ఒకటే, ఇద్దరు తోడు దొంగలు. ఇద్దరు కలిసి ఆదిలాబాద్ 20 ఏళ్ల నుంచి దోసుకు తింటున్నారా లేదా? పాయల్ శంకర్ ఏమంటుండట, కింద ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలకు, పెద్ద చిన్న లీడర్లకు చెప్తుండట, అరే ఈసారి గంగి శ్రీనివాస్ రెడ్డి గెలుతుండట, ఈసారి మనోళ్ళందరినీ జోగు రామన్నకు ఓట్లు వేయమని చెప్తుండట పాయల్ శంకర్. కింద పైననేమో పువ్వు గుర్తుకేమని చెప్తాడు, లోపలేమో అలా కార్యకర్తలు పోయి అవ్వ ఈసారి మా పువ్వు గుర్తు కాదు కానీ కాలు గుర్తుకే అంటూ చెప్తున్నాడు. అర్థమైందా మీకు? జోగు రామన్న పాయల్ శంకర్ ఒక్కటే. జోగు రామన్న ఏమంటుండట పాయల్ శంకర్ తోని, అరే శంకర్
అయితే నువ్వు గెలవాలా, అయితే నేను గెలవాలా, మనం ఇద్దరమే గెలవాలి. ఆదిలాబాద్ ప్రజల్ని చూతే గుమాయించిన 20 ఏళ్ళు ఏమి ఇవ్వకుండా ఇల్లు కట్టియలే, ఆదిలాబాద్లకు పింఛన్లు ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే, లోన్లు ఇయ్యలే, జాగాలు ఇయ్యలే, ఏమి లేదు. అరే శంకర్, మనకి ఎట్లాంటి కాలం వచ్చిందిరా? కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి అమెరికా నుంచి వచ్చినట్టు పొట్టు పొట్టు ప్రజలలో తిరుగుతున్నాడు. ఇక ఆడికే టికెట్ వచ్చింది, మన ఇద్దరు ఎట్లానే కలిసి కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి ఓడించాలని అన్నట్టున్నాడట జోగురామన్న. ఈ పాయల్ శంకర్ జోగురామన్న ఒక్కటే ఇల్లు, పువ్వు గుర్తు కారు గుర్తు ఒక్కటే. ఇప్పుడు ప్రజలంతా ఒకటే, అక్క ఎత్తుంది ప్రజలంతా మేమంతా ఒకటే అని. అయితే ఒక్కడే ముందు పెట్టుకోండి, అక్క గట్టిగా చెప్పండి పెట్టండి. మనం ప్రజలందరం చేతి గుర్తుతో ఉన్నామా లేదా? మనమందరం చేతి గుర్తేనా కాదా? అందరూ చేతి గుర్తు కొట్టేసి గెలిపిద్దామా? ఎంతమంది ఓటేసి గెలిపిస్తారు చేతి గుర్తుకు? ఒక్కసారి చేతులు లేకుండా అందరా మొత్తం ఊళ్ళ వాడలు పల్లెలు అన్ని. అయితే ఈసారి జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి ఒకటే ఇల్లు, ఇద్దరు కలిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీని చేదు గుర్తుని ఓడిద్దామని కుట్రలు చేస్తుండ్రు, కుతంత్రాలు చేస్తుండ్రు. మీరందరూ కుతంత్రాల్ని అడ్డుకుంటారా? ఎవరైనా కారు గుర్తు జోగురామన్న మంది, పాయల్ శంకర్ మంది ఎవరైనా బెదిరిస్తే, ఎవరైనా మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక చేతుల కారం పోయి ఇంకో చేతుల రోకలు దుడ్డు పట్టుకొని బయటకు వెళ్ళండి. ఎంతరా రోకలు దుడ్డు పట్టుకుంటారా? కారం పొడి పట్టుకుంటారా? నవంబర్ 30వ తారీఖు దాకా, అంటే ఈ 30 రోజులు మనం బాగా హుషారుండాలి. హుషారుందామా? అందరం హుషారుందామా? బాగా హుషారుండాలా. ఓ పెద్దవా, చిన్నమ్మ, అక్కలు అందరూ కూడా ఏడికి పోయినా కూడా, ఊరూరికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ చేదు గుర్తుకే వేస్తామని ముఖం మీద చెప్తున్నారా? అందరూ అంటున్నారట. ఈసారి జోగురామన్నకు మా ఊళ్ళు ఓట్లు వేయమని చెప్తున్నారట. మా కాలనీలో కూడా మేము ఓట్లు వేయమని చెప్తున్నారట. రానిత్తలేదు జోగురామన్న మందిని కాలనీలలో. చూసిల్లా? జోగురామన్నని ఈసారి చిత్తుగా డిపాజిట్ రాకుండా ఉరికిచ్చి ఓడించాలి. ఓడిద్దామా? ఎంతమంది జోగురామన్న ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నారు? పొట్టు ఓడించడానికి చిత్తుగా. कितने लोग जोगुरामन को हराने चाहते? कितने लोग? सब लोग हराना चाहते। जोगुरामन को हराएंगे, कांग्रेस पार्टी को जिताएंगे. ఈసారి అక్కలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు జాగ్రత్తగా ఉండండి. ఇగో ఈ గ్యారెంటీ కార్డు అందరి దగ్గర ఉన్నదా? ఒకసారి పైకి లేపండి. గ్యారెంటీ कार्ड है सबके पास है? गारंटी कार्ड है? ये सोनिया गांधी जी का, राहुल गांधी जी का, कांग्रेस पार्टी का गारंटी कार्ड है. ये हिंदी में और तेलुगु में दोनों तरफ है. ఈ సోనియా అమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీ కార్డు ప్రతి ఒక్కరు మీ ఇంటికి పోయిన వెంటనే 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏమిచ్చింది? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఈ కార్డును తీసుకుపోయి, దీనికి ఒక దారం ఉన్నది, చూసిన ఒక దారం మీరు ఇంట్లో క్యాలెండర్ దగ్గర, దేవుడి మందిర్ దగ్గర మొలకు తగిలించాలి. దీన్ని మేకుకు తగిలిస్తారా? కీలేకో లగాదే పెద్దవా. ఈ గ్యారెంటీ కార్డు ఇంటికి తీసుకుపోయిన వెంటనే దీనికి 4 మూలలకు పసుపు పెడతారా? 4 మూలలకు పసుపు పెట్టాలా? పసుపు పెట్టి తగిలిస్తారా? ఇది సోనియమ్మ ఇచ్చిన గ్యారెంటీ కార్డు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారెంటీ కార్డు. మరి గ్యారెంటీ కార్డులా పెద్దవా ఏమంటారు? ఎంత పింఛన్ కాంగ్రెస్ గెలిస్తే? అబ్బా హుషారు పెద్దమ్మ, గట్టిగా సపోర్ట్. హుషారున్నది, మస్తు హుషారున్నది. రోజు అమ్మాయిని చూస్తున్నావా అక్క? రోజు చూస్తారా? ఎంతమంది చూస్తారు అమ్మాయిని? मत में जरा सब लोग देखते, हाँ बहुत लोग देखते. कौन सा नंबर पे था? कौन सा नंबर? 63 अरे वाह अंदर हुशारఅయితే అయితే ఎంత పింఛన్ కాంగ్రెస్ గెలిస్తే 4000 రూపాయలు పింఛన్ 4000 పింఛన్ మిల్తే కాంగ్రెస్
पार्टी जीतने के बाद ఎంత పింఛన్ ఒకసారి 4000 ఎత్తులు ఎంత పింఛన్ అంత చెప్పులందరికీ ఎంత పింఛన్ ఎంత 4000 పింఛన్ వస్తుంది పెద్దవా 4000 పింఛన్ వస్తుంది నీ మనమడు ఉన్నాడా మీ ఊళ్ళు ఉన్నాడా ఈయనే ఉన్నాడు మీ దగ్గర ఇస్తావు మనం కొంచెం పాకెట్ 4000 వస్తున్నాయి నీకు కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది చేతి గుర్తు నీకు 4000 వస్తాయి అర్థమైందా మీ 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 అవ్వున్నది అవ్వుందా మీ అవ్వ కాళ్ళు నొత్తాయి కాళ్ళు ఉత్తరోయి 4000 పింఛన్ వస్తాయి సరేనా నెలకి ఎంత పింఛన్ వస్తుంది 4000 పింఛన్ వస్తుంది మరి ఇవి అక్క ఏమంటాంది ఇవి అక్కలు ఏమంటారు మా అత్తకైతే మా అత్తకు పింఛన్ అంటే అత్త ఉంచుకుంటుంది మాకిస్తారా ఆ కోడ విషాన్నది మా అత్తకు పింఛన్ అయితే మా అత్త ఉంచుకుంటుంది నాకిస్తారా అంటుంది మా అవ్వకు పింఛన్ అయితే మా అవ్వ ఉంచుకుంటుంది నాకిస్తారా నాకెంత వస్తుంది అన్న చెప్పు సీదన్న అంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పెళ్లి అయిన ప్రతి మహిళకు పింఛను రాని ప్రతి మహిళకు నెలకెంత వస్తాయి 2500 రూపాయలు వస్తాయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఎంత వస్తాయి 2500 मिलते दीदी कितने मिलते 2500 हर महिला को नेलకి 2500 रुपए मिलते हर महीने 2500 रुपए 2500 कितने मिलते जोर से बोलो जोर से बोलो जोर से बोलो నెలకి ఎంత వస్తాయి 2500 రూపాయలు వస్తాయి సోనియా గాంధీ శాసనగా అత్త కుష్ 4000 కోడలు కుష్ 2500 అవునా కాదా అత్తకి ఎంత వస్తాయి ఎంత కోడలికి ఎంత వస్తాయి 2500 అత్తకి ఎంత వస్తాయి కోడలికి ఎంత వస్తాయి అర్థమైందా మీకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్క నీకు ఎవరెవరికి 2000 రూపాయలు చెప్తాను నీకెంతమంది బిడ్డలు అందరు లెక్కలేనా కాదే జొందల కొడుకులకి కోడలు 2000 వస్తాయి నెలకు 2000 వస్తాయి కోడలకు బిడ్డ లెక్కమైందా నీ బిడ్డకు 2000 వస్తాయి నీకు 4000 పింఛన్ వస్తుంది నీకు 4000 పింఛన్ వస్తుంది అర్థమైందా నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు మీకెంతమంది ముగ్గురు కొడుకులా ఒక బిడ్డనా అందరు లెక్కలేనా బహుశా మీ నలుగురికి ముగ్గురు కోడళ్లకు ఒక బిడ్డకు 2000 నెలకు వెరీ గుడ్ అక్క మీకు నెలకు 2000 వస్తాయి మీకు వస్తాయి మీ అక్క ఈ అక్కకి వస్తాయి ఈ అక్కకి వస్తాయి పింఛన్ రాని అక్కడందరికి నెలకు ఎంత వస్తాయి 2000 పింఛన్ ఎంత వస్తాయి పింఛన్ 4000 అక్క మీకు 2000 వస్తాయి నెలకు నీకు 2000 నీకు 2000 అంత తెలియజేస్తారు మీ అందరికి 2500 अंदर 2000 रहते दीदी आपको 2500 मिलते आपको 2500 मिलते दीदी आपको कितने लोगों को నెలకు పింఛన్ 4000 వస్తాయి సరేనా అందరూ ఒకసారి 2500 मिलते दीदी सबको सोनिया गांधी जी को तालियां बजाओ सब तालियां बजाओ నెలకు 2000